300 ఏళ్ల నిరీక్షణ మళ్లీ కలిసిన ఆత్మలు. విజయనగరం గాలిలో ఉద్రిక్తత నిండి ఉంది. ఎండ తీవ్రత కంటే కలెక్టరేట్ ముందున్న జనాల ఆగ్రహం ఎక్కువగా ఉంది. వందలాది మంది ఆందోళనకారులు గేట్లను తోసుకుని లోపలికి రావాలని చూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో నల్లటి గ్లాసుల కారు గేటు ముందు ఆగింది. కొత్త కలెక్టర్ సంజయ్ కారు దిగాడు. అతను కారు దిగిగానే వినిపించింది ఒక తీక్షణమైన గొంతు. ఒక్క అడుగు ముందుకేసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, వెనక్కి తగ్గండి. దుమ్మురేగుతున్న ఆ వాతావరణంలో లాఠీ చేతబట్టి చెమటలు కక్కుతున్నా లెక్క చేయకుండా ఆ గుంపును ఒంటరిగా అదుపు చేస్తోంది డీఎస్పీ కావేరి. ఆమె కళ్లలో భయం లేదు, కేవలం కర్తవ్యం పట్ల ఉన్న నిప్పులాంటి కసి ఉంది. సంజయ్ అడుగులు అక్కడే ఆగిపోయాయి. చుట్టూ ఉన్న అరుపులు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయినట్టు, గాలిలో వేగం తగ్గినట్టు అతనికనిపించింది. ఆమె యుద్ధం చేస్తున్న తీరు చూస్తుంటే అతని రక్తంలో ఏదో తెలియని వేడి ప్రవహించింది. గుంపును కొంతవరకు వెనక్కి నెట్టిన కావేరి కొత్త కలెక్టర్ వచ్చాడని గమనించి ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. సంజయ్ కళ్ళు, కావేరీ కళ్ళు కలుసుకున్నాయి. ఆ నిమిషం కాలం స్తంభించిపోయింది. కావేరీ చేతిలోని లాఠీ పట్టుసడలింది. ఆమె చూపుల్లో అంతకు ముందున్న రౌద్రం కరిగిపోయి ఒక వింతైన ఆర్ద్రత చోటుచేసుకుంది. సంజయ్ గుండెచప్పుడు అతనికి స్పష్టంగా వినిపిస్తోంది. ఈమె ఎవరు? ఈ కళ్ళు నాకెందుకింతలా తెలుసు? ఈ చూపులో ఉన్న ఆత్మీయత ఎక్కడిది అని అతని మనసు గొణిగింది. వేలమంది జనాల మధ్య ఉన్న ఆ ప్రపంచంలో వారిద్దరే ఉన్నట్టుగా ఒకరినొకరు చూసుకున్నారు. మౌనమే ఒక కావ్యంలా మారి వారి మధ్య గతజన్మల పరిచయాన్ని గుర్తుచేస్తోంది. ఆ రోజు రాత్రి సంజయ్ నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాడు కాని మనసు కుదుటపడటం లేదు. కళ్ళు మూస్తే చాలు, మళ్లీ అదే కల. చీకటి రాత్రి, ఒక పాత కోట, గుర్రాల సకిలింతలు, కత్తుల ఘర్షణ, రక్తం ఓడుతున్న శరీరంతో తను ఒక యువతిని రక్షించడానికి పోరాడుతున్నాడు. శత్రువుల దాడిలో తను కుప్పకూలిపోతూ ఆమె ఒడిలో తలవాల్చాడు. ఇన్నాళ్లు కలలో ఆమె ముఖం మసకగా, నీడలా ఉండేది. కాని ఈరోజు ఆ ముఖం చాలా స్పష్టంగా ఉంది. అది కావేరి. అదే గంభీరం, అవే కళ్ళు. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు సంజయ్. నుదిటిపై చెమటలు. ఇది కేవలం ఊహ కాదు, నా ఉపచేతన మనసు ఏదో నిజాన్ని దాస్తోంది. ఆమెకీ నాకూ మధ్య ఉన్న బంధం కేవలం కలెక్టర్, పోలీసధికారుల బంధం మాత్రమే కాదు అని అనుకుంటూ కిటికీ బయట ఉన్న వెన్నెలవైపు దీక్షగా చూస్తూ ఉండిపోయాడు. మరుసటి రోజు జిల్లాలో మైనింగ్ కుంభకోణంపై అత్యవసర సమావేశం. కాన్ఫరెన్స్ హాల్లోకి కావేరి ప్రవేశించింది. యూనిఫాంలో ఆమె మరింత హుందాగా ఉంది. సంజయ్ ఫైళ్లను పరిశీలిస్తూనే ఆమె రాకను గమనించాడు. సమావేశం సాగుతున్నంతసేపు ఇద్దరూ ప్రొఫెషనల్గా ఉన్నారు. కాని మధ్యమధ్యలో ఒకరినొకరు చూసుకుంటున్నప్పుడు వారి కళ్లల్లో ఒక రకమైన గౌరవం కనిపించేది. సంజయ్ ఇచ్చే పదునైన సలహాలు, కావేరి ఇచ్చే డేర్ డెవిల్ ప్లాన్స్ చూసి అధికారులు ముక్కున వేలేసుకున్నారు. ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండటం యాదృచ్ఛికం కాదని వారికి మాత్రమే తెలుసు. ఫైళ్ల మధ్య సాగుతున్న ఆ పరిచయం అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. కుంభకోణం జరుగుతున్న మైనింగ్ ఏరియాను స్వయంగా పరిశీలించడానికి సంజయ్, కావేరి బయలుదేరారు. మధ్యలో ఒక్కసారిగా మేఘాలు కమ్మి భారీ వర్షం మొదలైంది. జీపు టైరు బురదలో కూరుకుపోవడంతో ప్రయాణం ఆగింది. జీపులో ఇద్దరే మిగిలారు. బయట వర్షం శబ్దం తప్ప లోపల అంతా నిశ్శబ్దం. కావేరి కిటికీలోంచి బయటకు చూస్తోంది. వర్షపు చినుకులు ఆమె ముఖంపై పడుతుంటే సంజయ్ తన్మయత్వంతో ఆమె వైపు చూశాడు. ఆ యూనిఫాం వెనక ఉన్న ఒక సున్నితమైన ఆడమనసు అతనికి స్పష్టంగా కనిపిస్తోంది. ఆమెలో ఉన్న ధైర్యం, ఆమెలో ఉన్న మార్దవం రెండూ అతనికి అమితంగా నచ్చేశాయి. ఏమీ మాట్లాడకపోయినా ఆ వర్షం సాక్షిగా వారి మనసుల మధ్య ఒక విద్యుత్ ప్రవాహం ప్రవహించింది. ఆ నిశ్శబ్దం ఎన్నో మాటలు చెప్పింది. వారి మధ్య ఉన్న ఆ మౌనరాగం రాబోయే తుఫానుకు ముందున్న ప్రశాంతతలా అనిపించింది. నిశ్శబ్దమైన రాత్రి. కావేరి తన గదిలో కిటికీ దగ్గర కూర్చని ఉంది. యూనిఫాం విప్పేసినా ఆ కళ్లలో ఆలోచనలు మాత్రం తగ్గలేదు. ఆమె తన పాత డైరీని తీసింది. బయటి ప్రపంచానికి ఆమె ఒక సింహంలాంటి పోలీసాఫీసర్, కాని ఈ డైరీ ముందు మాత్రం ఆమె ఒక సామాన్య ప్రేమికురాలు. ఆమె పెన్ను తీసుకుని ఇలా రాసింది: లోకానికి నేను డీఎస్పీ కావేరిని. కాని ఆయన ముందు నిలబడినప్పుడు మాత్రం నా ధైర్యం నీరుబారిపోతోంది. ఆయన చూపుల్లో ఏదో అయస్కాంతం ఉంది. నా పెదాలు ఆయనను బుజ్జీ అని పిలవాలని తపిస్తున్నాయి. అసలీ పేరు నాకెలా తెలుసు? ఇన్నాళ్లూ నా తండ్రి మాత్రమే నన్నలా పిలిచేవారు. కాని ఈ సంజయ్ గారు పిలిస్తే ఎలా ఉంటుందో అని నా మనసు ఉవ్విల్లూరుతోంది. నీకూ నాకూ మధ్య ఉన్న ఈ బంధం ఈనాటిది కాదు బుజ్జీ.
నిన్ను చూస్తుంటే నా బాధ్యతను కూడా మరిచిపోయి నీ నీడలో ఉండిపోవాలని అనిపిస్తోంది. ఆమె కళ్లలో నీటి పొరకమ్మింది. ఆ డైరీ పేజీపై ఒక కన్నీటి చుక్కపడింది. అది ప్రేమ తాలూకు ముద్ర. ఒకరోజు ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. మైనింగ్ కేసు ఫైళ్లు చూస్తూ కావేరి బాగా అలసిపోయి టేబుల్పైనే తలవాల్చింది. సంజయ్ తన రూమ్ నుండి బయటకు వస్తూ ఆమెను చూశాడు. అతని మనసు చివుక్కునమంది. స్వయంగా ఒక కప్పు కాఫీ తీసుకుని ఆమె దగ్గరకు వెళ్లాడు. మెల్లగా ఆమె భుజంపై చెయ్యివేసి తనే తెలియని పరధ్యానంలో తన ఉపచేతన మనసులో దాగున్న ఆరాటంతో, కాఫీ తాగు బుజ్జీ, చాలా అలసిపోయావు అన్నాడు. ఆ మాట వినగానే కావేరి ఒంట్లో మెరుపుతీగ పాకినట్టయింది. ఆమె చేతిలోని పెన్ను కింద పడిపోయింది. ఒక్క ఉదుటున లేచి నిలబడి అబ్బురంగా ఆర్తిగా అతనివైపు చూసింది. ఆ పిలుపులో 100 విరహం వినిపించింది ఆమెకు. మీరు నన్ను ఏమని పిలిచారు అని గద్గద్ద స్వరంతో అడిగింది. సంజయ్ ఒక్కసారిగా షాక్కు గురై తరు ఏమన్నారో గ్రహించి కంగారుపడ్డాడు. సారీ కావేరిగారు, నిజంగా క్షమించండి, తెలియకుండా అనేశాను. ఏదో పాత జ్ఞాపకం నన్నలా పిలిపించింది అన్నాడు. కాని ఆ క్షణం ఇద్దరి మనసుల్లో ఒక కొత్త జన్మ మొదలైంది. సాయంత్రం విజయనగరం సమీపంలోని బీచ్ రోడ్డు. సముద్రపు అలలు ఒడ్డును తాకుతూ వెనక్కి వెళ్తున్నాయి. గాలి చల్లగా వీస్తోంది. సంజయ్, కావేరి పక్కపక్కనే నడుస్తున్నారు. మౌనాన్ని ఛేదిస్తూ సంజయ్ తన కలను వివరించాడు. కావేరీ, నాకు ఒకే కల పదే పదే వస్తోంది. ఒక పాత కోటలో నేను నీకోసం ప్రాణాలు వదులుతున్నట్టు, నువ్వు నా ఒడిలో ఏడుస్తున్నట్టు. ఆ కలలో నీ ముఖం మసకగా ఉండేది. కాని నిన్ను చూశాక అది నీ ముఖమే అని అర్థమైంది. నీకోసం నా ప్రాణం ఇవ్వడానికైనా నేను సిద్ధమే అనిపిస్తోంది. కావేరి ఆగిపోయి సంజయ్ కళ్లలోకి నేరుగా చూసింది. ఆమె కళ్ళు నవ్వుతున్నాయి. కాని అందులో ఒక ఆర్ద్రత ఉంది. నువ్వు రుణపడ్డావో లేదో నాకు తెలియదు సంజయ్, కాని ఒక విషయం మాత్రం నిజం. ఈ జన్మలో నిన్ను నేను ఎంతలా ప్రేమిస్తున్నానంటే, నా ప్రతి శ్వాస నీకోసమే అన్నంతగా. పోయిన జన్మలో నువ్వు నన్ను కాపాడేవేమో, ఈ జన్మలో నిన్ను కాపాడే బాధ్యత నాది. ఈ అందమైన ప్రేమకథకు అడ్డుగోడగా ధర్మరాజు ప్రవేశించాడు. జిల్లాలో అక్రమ మైనింగ్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్న రౌడీ రాజకీయ నాయకుడు. సంజయ్ నిజాయితీ తన వ్యాపారానికి అడ్డుగా మారిందని గ్రహించి ధర్మరాజు నేరుగా కలెక్టర్ ఆఫీస్కే వచ్చాడు. కలెక్టర్గారు, ఈ కుర్చీలో చాలామంది వచ్చారు వెళ్లారు. ఎవరూ శాశ్వతం కాదు. ఈ ఫైల్ మీద సంతకం పెట్టి కళ్ళు మూసుకోండి. మీకు 10 తరాల వరకు సరిపోయేంత డబ్బు ముడుతుంది అని అహంకారంతో అన్నాడు. సంజయ్ చిరునవ్వుతో లేచి, ధర్మరాజుగారు, ఈ కుర్చీ శాశ్వతం కాకపోవచ్చు, కాని ఈ కలెక్టర్ ఇచ్చే తీర్పు శాశ్వతం. మీ సామ్రాజ్యం కూలిపోయే రోజు దగ్గరపడింది అని సింహంలా గర్జించాడు. ధర్మరాజు కళ్లలో క్రూరత్వం మెరిసింది. చూద్దాం ఎవరి ప్రాణం ముందో అని సవాలు విసిరి వెళ్ళిపోయాడు. ధర్మరాజు ఆఫీసు నుండి బయటకు రావడం కావేరి గమనించింది. అతని బాడీ లాంగ్వేజ్ను బట్టి ఏదో పెద్ద ప్రమాదం పొంచి ఉందని ఆమె పోలీస్ బుద్ధి పసిగట్టింది. ఆ రాత్రి ఆమెకు నిద్రపట్టలేదు. సంజయ్ ఇంటి చుట్టూ సెక్యూరిటీని పెంచింది. డ్యూటీలో ఉన్నా లేకపోయినా ఆమె కళ్ళు ఎప్పుడూ సంజయ్ కారు కోసమే వెతుకుతున్నాయి. ఒకరోజు సంజయ్కి ఫోన్ చేసి, చాలా జాగ్రత్తగా ఉండండి, ఇది కేవలం రాజకీయ పోరాటం కాదు, మృత్యువుతో ఆట అని హెచ్చరించింది. ఆ హెచ్చరికలో ఒక అధికారిని కఠినత్వం కంటే తన ప్రాణపదమైన వ్యక్తికి ఏమవుతుందో అన్న ఆందోళనే ఎక్కువగా ఉంది. సంజయ్ ప్రాణం తన ప్రాణం కంటే మిన్నా అని ఆమె నిర్ణయించుకుంది. చీకటి పడుతున్న వేళ, అరకు వెళ్లే మలుపుల రహదారి అది. సంజయ్ కాన్మాయ్ వేగంగా వెళుతోంది. ఒక్కసారిగా భూమి కంపించినట్టు పెద్ద శబ్దం. ధర్మరాజు మనుషులు అమర్చిన ల్యాండ్మైన్ పేలడంతో ముందున్న పైలట్ వాహనం గాలిలోకి ఎగిరిపడింది. మరుక్షణమే అడవి పొదల్లోంచి బుల్లెట్ల వర్షం మొదలైంది. సంజయ్ గన్మెన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. శత్రువులు సంజయ్ కారును చుట్టుముట్టారు. మృత్యువు అడుగు దూరంలో ఉంది. సరిగ్గా అప్పుడే చీకటిని చీల్చుకుంటూ ఒక బుల్లెట్ శత్రువు గుండెల్లోకి దూసుకెళ్ళింది. సైరన్ మోత వినిపించింది. అది కావేరి. జీపు దిగుతూనే 2 చేతులతో గన్ పట్టుకుని ఒక వీరనారిలా ఆమె శత్రువుల మీదకు దూకింది. ఆమె కళ్లలో తన కర్తవ్యం కంటే తన బుజ్జిని కాపాడుకోవాలనే ఆరాటమే అగ్నిలా మండుతోంది. కారు అద్దాల వెనక నుండి సంజయ్ చూస్తున్నాడు. బయట మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ కాంతిలో కావేరి ముఖం సరిగ్గా అతని కలలో వచ్చే ఆ యుద్ధవీర వనితలాగే ఉంది. కలలో ఆమె చీర కట్టుకొని కత్తిపట్టింది, ఇక్కడ యూనిఫాం వేసి గన్ పట్టింది. కాని ఆ పరాక్రమం, ఆ ఆవేశం అదే. అవును,
ఈమె నాకోసం ఏ జన్మలోనో రక్తం చిందించింది. ఈమె నా ప్రాణరక్షకుడాలు అని సంజయ్ మనసు గట్టిగా చెప్పింది. గాలిలో ఎగురుతున్న బుల్లెట్లు, మంటల పొగ మధ్య కావేరి నిలబడిన తీరు చూస్తుంటే శతాబ్దాల క్రితం విడిపోయిన ఇద్దరు యోధులు మళ్లీ కలిసినట్టు అనిపించింది. శత్రువులు పారిపోయారు. అడవిలో మళ్లీ నిశ్శబ్దం. కావేరి అపస్మారక స్థితిలో ఉన్న సంజయ్ కారు దగ్గరకు వెళ్ళింది. ఆమె చేతికి బుల్లెట్ తగిలి రక్తం కారుతోంది. సంజయ్ తలుపు తీసి బయటకు వచ్చాడు. ఆమె గాయాన్ని చూసి అతని గుండె కరిగిపోయింది. ఏమీ మాట్లాడకుండా తన జేబులోని తెల్లని కర్చీఫు తీసి ఆమె గాయానికి గట్టిగా కట్టుకట్టాడు. అతని చేతులు వణుకుతున్నాయి. కావేరి నొప్పిని భరిస్తూనే అతని కళ్లలోకి చూసింది. ఆ కళ్లలో ఉన్న ఆవేదన, ప్రేమ ఆమె గాయాన్ని మరిచిపోయేలా చేశాయి. ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. కాని ఆ రక్తసిక్తమైన కట్టు వారిద్దరి ఆత్మలను శాశ్వతంగా ముడివేసింది. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నువ్వు క్షేమంగా ఉంటే చాలు అన్న భావం ఇద్దరిలోనూ ప్రవహించింది. రాజకీయం పారపోవడంతో ధర్మరాజు ఒక నీచమైన ప్లాన్ వేశాడు. కావేరి నిజాయితీని దెబ్బతీయాలని అక్రమ మైనింగ్లో ఆమెకు వాటాలున్నట్టు తప్పుడు పత్రాలు సృష్టించి పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. కావేరిని విచారణ పేరుతో సస్పెండ్ చేశారు. ఒక పోలీసాఫీసర్కు తన యూనిఫాం మీద పడే మచ్చ ప్రాణం పోయినంత బాధను కలిగిస్తుంది. కావేరి తన గదిలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తోంది. నా ప్రాణం పోయినా పర్వాలేదు సంజయ్, కాని నా మీద అవినీతి ముద్ర పడితే నేను తట్టుకోలేను అని ఆమె ఆవేదన చెందుతుంటే సంజయ్ మనసు రగిలిపోయింది. తనను కాపాడటం కోసం అహర్నిశలు కష్టపడిన ఆ అమాయక హృదయానికి కలిగిన గాయాన్ని చూసి అతను ప్రతీకారానికి సిద్ధమయ్యాడు. ఇంతకాలం కలెక్టరంటే కేవలం ఫైళ్లు చూసే అధికారి అనుకున్న ధర్మరాజుకు సంజయ్ తన అసలు రూపాన్ని చూపించాడు. కావేరిని రక్షించుకోవడానికి సంజయ్ రంగంలోకి దిగాడు. రాత్రికి రాత్రే తన నెట్వర్క్తో ధర్మరాజు అక్రమ లావాదేవీలన్నీ బయటకు తీశాడు. విచారణ కమిటీ ముందు సంజయ్ అగ్నిపర్వతంలా గర్జించాడు. ధర్మరాజు సృష్టించిన సాక్ష్యాలన్నీ భూటకమని సాంకేతికంగా నిరూపించాడు. నా కావేరి వైపు వేళ్లు చూపే ధైర్యం ఎవ్వరికీ లేదు అని అతను నిరూపించిన తీరు చూసి కావేరి కళ్లలో ఆనందభాష్పాలు రాలాయి. ఆమె గౌరవాన్ని కాపాడటంలో అతను తన రుణం తీర్చుకుంటున్నట్టు అనిపించింది. తమ మధ్య ఉన్న ఈ వింత అనుబంధానికి మూలాలెక్కడున్నాయో తెలుసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. సంజయ్ కలలో వచ్చే ఆ పాతకోట రాజమహేంద్రవరం శివర్లలో ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్లారు. గోదావరి తీరంలోని ఆ పాడుబడిన కోటను చూడగానే ఇద్దరిలోనూ ఒక వింత కంపనం మొదలైంది. శిథిలమైన ఆ గోడలు, పాతవాసనలు అన్నీ వారికి తెలిసినదే అనిపించింది. సంజయ్, ఈ దారి నాకు గుర్తుంది, అటువైపు ఒక శివాలయం ఉండాలి అని కావేరి చెప్పినట్లే అక్కడ గుడి ఉండటం చూసి వారు ఆశ్చర్యపోయారు. కాలం వెనక్కి వెళుతున్న అనుభూతి కలిగింది. కోట లోపల ఒక రహస్య గదిలోకి వెళ్లగా అక్కడ ఒక పెద్ద శిలాశాసనం, దాని పక్కన ఒక యోధుడి విగ్రహం ఉంది. ఆ యోధుడు ఒక యువతిని తన ఒడిలో పడుకోబెట్టుకుని మరణిస్తున్నట్లుగా ఉంది. ఆ విగ్రహం కింద పాత తెలుగులో అక్షరాలున్నాయి. సంజయ్ ఆ అక్షరాలను స్పర్శిస్తూ చదివాడు. సంజయ్ వర్మ, కావేరీదేవి. 100 క్రితం ఆ కోటను శత్రువుల నుండి రక్షించే క్రమంలో సంజయవర్మ వీరమరణం పొందుతూ తన ప్రేయసి కావేరీదేవిని రక్షించాడు. అప్పుడే మొదలైంది ఈ రుణం అని సంజయ్కి అర్థమైంది. కావేరి ఆ విగ్రహం వైపు చూస్తూ స్థాణువుగా ఉండిపోయింది. 300 క్రితం వారు విడిపోయిన అదే ప్రదేశంలో మళ్లీ ఇన్నాళ్లకు అదే రూపాలతో, అదే ప్రేమతో కలుసుకున్నామని గ్రహించిన ఆ క్షణం వారిద్దరి కళ్ళు వర్షించాయి. విజయనగరం శివార్లలో కొత్తగా నిర్మించిన భారీ వంతెన ప్రారంభోత్సవానికి సంజయ్ వెళ్తున్నాడు. కావేరికి అప్పుడే ఒక షాకింగ్ ఇన్ఫర్మేషన్ అందింది. ధర్మరాజు ఆ వంతెన కింద శక్తివంతమైన ఐఈడీ బాంబులను అమర్చాడని. ఫోన్ చేస్తే సిగ్నల్ అందడం లేదు. సెకండ్ల కాలం కూడా విలువైనదే. కావేరి తన బుల్లెట్ బైక్ను అత్యంత వేగంతో నడుపుతూ సంజయ్ కారును వెంబడించింది. వంతెన మధ్యలో కారు ఉండగా ఆమె బైకును అడ్డంగా వేసి కారును ఆపింది. సంజయ్, దిగండి, త్వరగా అని అరుస్తూ కారు డోర్ తీసి అతన్ని బలంగా బయటకు తోసేసింది. మరుక్షణమే భీకరమైన శబ్దంతో పేలుడు సంభవించింది. వంతెన ఒక భాగం కుప్పకూలింది. సంజయ్ దూరంగా పడిపోయాడు. కాని కావేరి ఆ ధాటికి మంటల మధ్యలో కాంక్రీటు శిథిలాల కింద చిక్కుకుపోయింది. పొగమంచు విడిపోయాక సంజయ్ పిచ్చివాడిలా కావేరి కోసం వెతికాడు. రక్తసిక్తంగా అపస్మారక స్థితిలో ఉన్న కావేరిని చూసి అతని ప్రాణం విలవిలలాడింది. ఆమెను తన ఒడిలోకి తీసుకున్నాడు. సరిగ్గా 300 క్రితం కలలో జరిగిన దృశ్యమే. కాని ఇప్పుడు పాత్రలు మారాయి. అప్పుడు అతను ఆమె కోసం చనిపోయాడు. ఇప్పుడు ఆమె అతని కోసం ప్రాణాపాయంలో ఉంది. లే బుజ్జి, కళ్ళు తెరువు, నన్ను వదిలి వెళ్ళొద్దు అని సంజయ్ అరుపులు ఆ నిర్జన ప్రదేశంలో ప్రతిధ్వనించాయి.
కావేరి కళ్ళు నెమ్మదిగా తెరిచి అతని ముఖాన్ని నిమురుతూ ఒక చిన్న చిరునవ్వు నవ్వి కళ్ళు మూసింది. ఆసుపత్రికి తరలించేటప్పటికే ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. ఆమె శ్వాస కేవలం వెన్విలేటర్ మీద మాత్రమే ఆడుతోంది. ఒక నిజాయితీగల అధికారిని ప్రాణాపాయంలో ఉందన్న వార్త జిల్లా మొత్తాన్ని కుదిపేసింది. విజయనగరం వీధులన్నీ మూగబోయాయి. పైడితల్లి అమ్మవారి గుడిలో, చర్చిల్లో, మసీదుల్లో వేలాది మంది ప్రజలు ఆమె కోసం కన్నీళ్లతో ప్రార్థనలు చేస్తున్నారు. సంజయ్ పరిస్థితి మరీ ఘోరం. అతను కలెక్టర్ హోదాను, అధికారాన్ని మరిచిపోయాడు. ఐసీయూ బయట ఆసుపత్రి గడపపై ఒక సామాన్యుడిలా తలవాల్చి కూర్చున్నాడు. అతనికి ఆహారం లేదు, నిద్రలేదు. నేను నీకు రుణపడి ఉన్నాను అన్నావు కదా కావేరి, ఇలాగేనా నా రుణం తీర్చుకునేది? నువ్వు లేని ఈ లోకం నాకు శూన్యం అని కుమిలిపోతున్న అతన్ని చూసి డాక్టర్లు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. 3 రోజులు గడిచాయి. కావేరి శరీరంలో చలనం లేదు. వైద్యులు ఆఖరి ప్రయత్నం చేసి ఆమె మనోబలం మీద మాత్రమే ఆధారపడి ఉంది. బహుశా ఆమెకు తిరిగి రావాలని లేదేమో అని చేతులెత్తేశారు. సంజయ్ అనుమతి తీసుకుని ఐసీయూలోకి వెళ్లాడు. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె చెవి దగ్గరకు వెళ్లి ఆత్మ లోతుల్లోంచి తపనతో, ఎంతో ఆర్తితో, బుజ్జీ, లే బుజ్జీ, మన రుణం ఇంకా తీరలేదు. వచ్చే జన్మ వరకు ఆగద్దు. ఇప్పుడే నిన్ను నా ప్రాణంగా చూసుకోవాలి. ప్లీజ్ తిరిగిరా అని పిలిచాడు. ఆ పిలుపులో ఉన్న శక్తి అద్భుతాన్ని చేసింది. మానిటర్ మీద హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగింది. కావేరి వేళ్లు కదిలాయి. నెమ్మదిగా కళ్ళు తెరిచి సంజయ్ను చూసి, నువ్వు క్షేమమే కదా బుజ్జీ అన్నట్టుగా కనురెప్పలు వాల్చింది. మరణాన్ని సైతం గెలిచింది వారి ప్రేమ. కొన్ని నెలల తరువాత రాజమహేంద్రవరంలో ఆ పాతకోట మళ్లీ కలకనలాడుతోంది. అదే శివాలయంలో సంజయ్ కావేరీల వివాహం వైభవంగా జరుగుతోంది. 2 ఉన్నతాధికారుల పెళ్లి కంటే 2 ఆత్మల కలయికగా ఆ వేడుక నిలిచింది. అగ్నిసాక్షిగా 7 అడుగులు నడుస్తున్నప్పుడు సంజయ్ కావేరీ చెయ్యి గట్టిగా పట్టుకుని, పోయిన జన్మలో నిన్ను రక్షించాను, ఈ జన్మలో నువ్వు నన్ను రక్షించావు. మన మధ్య ఉన్న ఈ రుణం ఎప్పటికీ తీరకూడదు. ఎన్ని జన్మలెత్తినా మనం ఇలాగే ఒకరికొకరు తోడుండాలి అని ప్రమాణం చేశాడు. పెళ్లి ముగిశాక 2 ఆకాశం వైపు చూడగా ఒక నక్షత్రం ప్రకాశవంతంగా మెరిసింది. బహుశా వారి అమర ప్రేమకు సాక్ష్యంగా శతాబ్దాల క్రితం విడిపోయిన ఆ యోధులిప్పుడు దీవిస్తున్నారేమో. ప్రేమ అంటే పొందడం మాత్రమే కాదు, ఒకరికోసం ఒకరు జీవించడం, మరణాన్ని సైతం ప్రేమతో జయించడం.